హలో! వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎంజే. ఒక నగరానికి ప్రాణం ఎక్కడ ఉంటుంది? బిల్డింగ్స్‌లోనా? కాదు. ఆ నగర రవాణా వ్యవస్థలో. ఏ మెగా సిటీ చూసినా దానికి ఒక ట్రాన్స్‌పోర్ట్ స్పెయిన్ అంటే రవాణా వెన్నెముక ఉంటుంది. అమరావతికి ఆ వెన్నెముకే సీడీ యాక్సెస్ రోడ్. దీని అఫీషియల్ పేరు E3 రోడ్. ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక 21 కిలోమీటర్ల తార్ రోడ్ కాదు. రాబోయే 100 ఏళ్ల ఏపీ భవిష్యత్తును మార్చిపోయే ఒక ఇంజినీరింగ్ వండర్. వెంకటపాలెం నుండి మనం ముందుకు కదిలితే రోడ్డు ఎంత స్మూత్‌గా ఉంటుందంటే జస్ట్ కొన్ని నిమిషాల్లోనే మనం పెనుమాక ఏరియాకి వచ్చేస్తాం. ఇక్కడ రోడ్డు పక్కనే ఉన్న లేఅవుట్స్ అన్నీ ఎల్‌పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతులకి ఇచ్చినవి. ఫ్యూచర్‌లో ఇక్కడ పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హై రేంజ్ బిల్డింగ్స్ రావడానికి ప్లానింగ్ జరుగుతుంది. పైగా ఈ రోడ్డు కింద ఉన్న అండర్ గ్రౌండ్ డక్ట్స్ వల్ల ఎక్కడ డ్రైనేజీలు లేదా కరెంట్ వైర్లు పైకి కనిపించవు. అలా డిజైన్ చేశారు ఈ రోడ్‌ని. ఈ రోడ్డు ఇక ముందుకెళ్తూ ఉంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, 5 స్టార్ హోటల్స్ మరియు లగ్జరీ విల్లా ప్రాజెక్ట్స్ కోసం సీఆర్‌డీఏ కేటాయించిన టాప్ ప్రైమ్ జోన్ ఇదే. ఇక్కడ సీడీ యాక్సెస్ రోడ్డు ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ రేట్స్ అమరావతిలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ అని చెప్పాలి. ఇక వెంకటాయపాలెం జంక్షన్ దాటి మనం ముందుకు వెళ్తుంటే స్పీడోమీటర్ ఈజీగా 80 కిలోమీటర్లు టచ్ అవుతుంది. ఈ స్ట్రెచ్ పేరు పెనుమాక. ఈ ఏరియాలో రోడ్డును గమనించండి. ఎక్కడ అనవసరమైన మలుపులు ఉండవు. అమరావతి గ్రిడ్ డిజైన్ ప్రకారం ఉత్తరం నుండి దక్షిణం, తూర్పు నుండి పడమర వెళ్తే N1 నుండి N17 వరకు ఉండే ఈ 34 మేజర్ ఆర్టరియల్ రోడ్లన్నీ సీడీ యాక్సెస్ E3 కలుపుకుంటూ వెళ్తుంది. అంటే భవిష్యత్తులో అమరావతిలో ఏ మూలకు వెళ్ళాలన్నా ఈ రోడ్డు ముందుంచే వెళ్ళాలి. ఇక్కడ రోడ్డు పక్కనే క్రింద వైపున పెద్ద కాంక్రీట్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటాయి. అవి సాధారణ డ్రైనేజీలు కావు. అవి గ్లోబల్ స్టాండర్డ్. ఫ్యూచర్‌లో ఈ సిటీకి కావాల్సిన కరెంట్ వైర్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ ఫైబర్ కేబుల్స్, గ్యాస్ పైప్‌లైన్స్, తాగునీటి పైపులు అన్నీ భూగర్భ సొరంగాల ద్వారానే వెళ్తాయి. రోడ్డు పక్కన ఒక్క వైర్ కూడా వేలాడదు. దీనివల్ల ఆ సిటీ లుక్ చాలా క్లీన్‌గా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఇంటర్నల్ ఆర్టరియల్ రోడ్లు అనుసంధానం చేశారు. అంటే N6, N9 రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించే ఇతర ప్రధాన అంతర్గత రహదారులైన N6, N9 రోడ్లతో ఈ సీడీ యాక్సెస్ రోడ్డు క్రాస్ అవుతుంది. దీనివల్ల అమరావతిలోని అన్ని 29 ల్యాండ్ పూలింగ్ గ్రామాలకు మరియు ఐటీ పార్కులు, ఎలక్ట్రానిక్ సిటీస్ రవాణాకు వేగవంతం చేయడానికి ఈ రోడ్‌ని డిజైన్ చేశారు. ఇక నెక్స్ట్ అనంతపురం అమరావతి ఎక్స్‌ప్రెస్ వే లింకు. రాయలసీమను రాజధానితో కలిపే అమరావతి అనంతపురం ఎక్స్‌ప్రెస్ ఈ సీడీ యాక్సెస్ రోడ్డు ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్‌గా మారుతుంది. దీనివల్ల గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే వారికి కనెక్టివిటీ చాలా సులభం అవుతుంది. థర్డ్‌దొచ్చేసరికి విజయవాడ, హైదరాబాద్ హైవే NH65 కనెక్షను. ఇక్కడ ఈ రోడ్డు పశ్చిమ వైపున మరింత ముందుకు విస్తరించి కృష్ణా నదిపై మరో కొత్త వంతెన ద్వారా ఇబ్రహీంపట్నం వద్ద కలుస్తుంది. దీనివల్ల హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు విజయవాడ వెళ్లకుండానే నేరుగా ఇబ్రహీంపట్నం దాటగానే అమరావతి రాజధానిలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది వెంకటాయపాలెం జంక్షన్ దగ్గర ఉంటుంది. ఇక ఫోర్త్‌దొచ్చేసరికి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ. కేంద్ర ప్రభుత్వం నిర్మించబోయే 189 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో ఈ సీడీ యాక్సెస్ రోడ్డుకి ఇంటర్చేంజ్ లింక్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాదు, చెన్నై, వైజాగ్ వైపు నుంచి వచ్చే వాహనాలు సిటీ ట్రాఫిక్‌లోకి రాకుండా డైరెక్ట్‌గా ఓఆర్ ద్వారా నేరుగా ఈ సీడీ యాక్సెస్ రోడ్డు ఎక్కి రాజధాని కోర్ ఏరియాకి రావచ్చు. ఇక తర్వాత ఈ రోడ్డు మీద మనకి రాబోయేది విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు అండ్ కేబుల్ బ్రిడ్జ్ కనెక్షన్స్. ఉండవల్లి వద్ద నిర్మిస్తున్న 320 మీటర్ల కేబుల్ బ్రిడ్జ్ ద్వారా ఈ రోడ్డు కనకదుర్గ వారధి మరియు మణిపాల్ హాస్పిటల్ జంక్షన్ NH16కి నేరుగా కనెక్ట్ అవుతుంది. దీనివల్ల విజయవాడ నగరం నుంచి అమరావతి సచివాలయానికి ట్రాఫిక్ లేకుండా కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఆ పాయింట్ ఎక్కడో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా. మనకు ఎదురు వస్తుంది కదా! ఇక్కడ ఒక బ్రిడ్జి అనేది ఏశారు. ఇక్కడొక కరువుగా తిరిగిన దగ్గర ఈ ఉండవల్లి ఏరియా నుండి ప్రకాశం బ్యారేజ్ మీదుగా కనకదుర్గ వారిధి అంటే మణిపాల్ హాస్పిటల్ వరకు వెళ్ళేలా ఫేజ్ 3 ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. దీనికోసం దాదాపు 593 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. ఇందులో భాగంగానే కృష్ణా నదిపై అత్యంత ప్రతిష్టాత్మకమైన 320 మీటర్ల కేబుల్ స్టైన్డ్ సిగ్నేచర్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఈ బ్రిడ్జ్ పూర్తయితే విజయవాడ సిటీ లేదా NH16 నుండి వచ్చే వాహనాలు ప్రకాశం బ్యారేజ్‌పై ఉన్న పాత రోడ్డు ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా నాన్ స్టాప్‌గా అమరావతిలోకి వచ్చేయొచ్చు. సో, ఈ కరువు వల్ల చాలా కాంట్రోవర్సీస్ వచ్చాయి. అంటే పక్కనున్న బిల్డింగు ఎవరికో ప్రముఖులకి సంబంధించిందన్నట్టు మాట్లాడి చాలా కాంట్రోవర్సీ‌కి దారితీసింది. కానీ ఇక్కడ మనకేదైతే మనం ఇప్పుడు బ్రిడ్జి దాటేసి వచ్చింది ఎక్కడైతే ఉందో ఆ బ్రిడ్జి ప్లేస్ నుంచి ఒక NH16 అంటే చెన్నై, కలకత్తా ఆ హైవేలోకి డైరెక్ట్‌గా ఇంటర్‌చేంజ్ ద్వారా అంటే ఇంటర్‌లింక్ చేసి దాన్ని డైరెక్ట్‌గా ఒక ఎలివేటెడ్ కారిడార్‌గా దీన్ని చేయబోతున్నారు. దానివల్ల మనకేమవుతుందంటే డైరెక్ట్‌గా N16 నుంచి అమరావతిలోకి రావటానికి అలానే ఇటు వెంకటాయపాలెం దగ్గరున్న ఒక
అంటే వెస్ట్ బైపాస్ ద్వారా మనకి డైరెక్ట్‌గా గొల్లపూడి లేదా ఇబ్రహీంపట్నంలో కలవటం. ఏదైతే సిటీలో అంటే విజయవాడ సిటీ లేకపోతే ఇటు ఉండవల్లి, మంగళగిరి ఏ సిటీలో ఉన్న వాళ్ళకి గూడా ఈ యొక్క ఏదైతే మనకి స్టీల్ బ్రిడ్జ్ ఏసారో ఈ బ్రిడ్జ్ ద్వారా డైరెక్ట్‌గా ఎంటర్ అవ్వటానికి చాలా రోడ్ కనెక్టివిటీస్ అనే దాన్ని ఇది ఒక మెయిన్ అంటే ఒక వెన్నెముకలాగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు ద్వారా అనేకమైన రోడ్లు కలుస్తూ ఉంటాయి. మనం ప్రకాశం బ్యారేజీ జంక్షన్ వద్దకు రాగానే కథ ముగిసిపోదు ఫ్రెండ్స్. అసలైన రవాణా వ్యూహం ఇక్కడే మొదలవుతుంది. ఈ పాయింట్ నుండి విజయవాడ సిటీలోకి వెళ్లకుండా సిటీ ట్రాఫిక్‌ని బైపాస్ చేయడానికి ప్రతిపాదించిన విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు ఐఆర్ఆర్ కనెక్టివిటీ ఇక్కడే లింక్ అవుతుంది. అలానే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం గూడా వాళ్ళు ప్రస్తుతం ఘంటసాల సర్కిల్ లేదా రాధాకృష్ణ థియేటర్ జంక్షన్ మీదుగా వెళ్ళే పాత దారిలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఈ కొత్త నెట్వర్క్ ప్రకారం సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ3 ద్వారా వచ్చే వాహనాలు ప్రకాశం బ్యారేజ్ ఫేజ్ 3 లింక్ ఆనుకొని నేరుగా ఇన్నర్ రింగ్ రోడ్ పైకి ఎక్కేయవచ్చు. ఇక్కడ నుండి గొల్లపూడి బైపాస్ మీదుగా సింగ్ నగరు, రామప్పరపాడు అలానే జంక్షన్ వైపు వెళ్ళే రూట్ చాలా క్లియర్ అవుతుంది. అంటే అమరావతి సెక్రటరేట్‌లోకి బయలుదేరిన ఒక ఐఏఎస్ అధికారి లేదా ఒక సామాన్యమైన పౌరుడు విజయవాడ సిటీ ట్రాఫిక్‌లో ఒక్క నిమిషం కూడా ఆగకుండా కేవలం 20 నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్ రోడ్డు NH-16 పైకి చేరుకోవచ్చు. ఇదొక అద్భుతమైన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్లాను. అలా డిజైన్ చేశారు. సో, మనం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్‌ని టచ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంత భారీ కనెక్టివిటీ ఈ3 ప్లస్ ఐఆర్ఆర్ అలానే ఓఆర్ఆర్ ఉన్నప్పుడు ఈ రూట్‌లో వచ్చే 5-10 ఏళ్లలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? దీనినే రియల్ ఎస్టేట్ భాషలో ది గోల్డెన్ కారిడార్ అంటారు. వెంకట వెంకటపాలెం అలానే పెనుమాక, ఉండవల్లి పరిసరాలు కేవలం ఇల్లు మాత్రమే రావు. ఇక్కడ వరల్డ్ క్లాస్ కమర్షియల్ హబ్స్ రాబోతున్నాయి. భవిష్యత్ అంచనా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల ఆఫీసులు, లగ్జరీ షాపింగ్ మాల్స్, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ అన్నీ ఈ 60 మీటర్ల రోడ్డు ఇరువైపులానే కొలువుదీరబోతున్నాయి. ఎందుకంటే బిజినెస్ రన్ అవ్వాలంటే కనెక్టివిటీ ముఖ్యం. ఆ కనెక్టివిటీ ఈ రోడ్‌కి 100% ఉంది. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్లు ఎవరైనా సరే అమరావతిలో ల్యాండ్ కొనాలంటే మొదట చూసేది ఈ సీడీ యాక్సెస్ రోడ్డు లేదా దానికి ఆనుకొని ఉన్న లింక్ రోడ్‌లనే. ఈ మెగా నెట్వర్క్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ని దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్‌గా నిలబెట్టబోయే గేమ్ చేంజరు. ఇక మరి ఈ మెగా రవాణా వ్యవస్థ ఓఆర్‌ఎల్ లింక్స్‌పై మీ అభిప్రాయం ఏంటి? అమరావతి గ్లోబల్ సిటీ అవుతుందని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్స్‌లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఎక్స్‌క్లూజివ్ అమరావతి గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.